హాయ్ ఎవ్రీవన్, నేను మీ రమ్యకృష్ణ వజ్రాల. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా క్విక్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేలా ఈ స్వీట్ని చూపిస్తున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అసలు ఇదేం స్వీట్, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి పల్లీలను వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు అదే ప్యాన్లోకి మరమరాలను వేసుకోవాలి. దీన్ని ఒక 2 కప్స్ వరకు వేసుకున్న తర్వాత ఒక 20 నుంచి 25 వరకు జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పు ప్లేస్లో మీరు బాదం పప్పును వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మరమరాలు అనేవి క్రిస్పీ అవ్వడం కోసం లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి పంచదారని వేసుకోవాలి. 2 కప్స్ మరమరాలను తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. తీపిని కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఫుల్ కప్ని వేసుకోవచ్చు. తర్వాత అందులోకి ఒక 2 యాలకులని వేసి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని బౌల్ని తీసుకొని అందులోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని దీన్ని మొత్తాన్ని జల్లించుకోవాలి. మనం ఇలా జల్లించుకోవడం వల్ల ఈ పంచదారలో యాలకుల పొట్టు ఏమన్నా ఉంటే అది ఆ స్ట్రైనర్లోకి ఉండిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకో మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం వేయించుకున్న పల్లీలని పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ పల్లీలని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మరమరాలని జీడిపప్పును కూడా వేసుకొని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈవినింగ్స్ టైంలో అప్పటికప్పుడు చాలా క్విక్గా టేస్టీగా ఏదైనా స్వీట్ని చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మరమరాలు మొత్తాన్ని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ముందు మనం పంచదారని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి పాలను వేసుకోవాలి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను మాత్రమే యూస్ చేస్తున్నానండి. మనం స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి పచ్చి పాలు వేస్తే స్వీట్ అనేది టేస్ట్ బాగుండదు. అందుకని కాగబెట్టిన పాలను వేసుకొని మొత్తాన్ని పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. దీన్నంతా ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ మీద స్ట్రైనర్ని పెట్టుకొని మనం మరమరాలని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తాన్ని వేసి దీన్ని కూడా జల్లించుకోవాలి. ఇలా పూర్తిగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఏమైనా పలుకులు లాంటివి ఉంటే తీసేసి ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం ఆ పాలలో పంచదారలో కలిసే వరకు కలుపుకోవాలి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం గ్యాస్ని ఏం ఆన్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ చేతితో సాఫ్ట్గా ఇదంతా చపాతీ ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం చేతికి నెయ్యిని రాసుకొని దీని మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న రౌండ్ బాల్స్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు ఒక మంచి షేప్ రావాలి అనుకుంటే ఇలా ఒక ప్లాస్టిక్ ట్రేని తీసుకొని ఈ ట్రేకి మొత్తాన్ని నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆ స్వీట్ మొత్తాన్ని ఇందులోకి పెట్టి ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగానే ఈ స్వీట్ని కట్ చేసుకోవాలని ఏం లేదండి. మీకు నచ్చిన ఏ షేప్లో అయినా సరే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ ట్రే మొత్తానికి స్వీట్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ ట్రే మొత్తాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక 2 టైమ్స్ వరకు ట్యాప్ చేస్తే మనకి స్వీట్ అనేది ఆ ట్రే నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్వీట్ని మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మరమరాలతో స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.